ఇప్పుడు అలాగేం అక్కర్లా, సోషల్ నెట్వర్క్ ఓపెన్ చేసి ఏం జరిగింది, ఎవరు గొడవాడుకున్నారు, మొగుడు పెళ్ళానికి విడాకులు ఇచ్చాడా, పెళ్ళం మొగుడిని చంపేసిందా, అన్ని అలా ఈజీగా ధనాదం తెలుసుకోవచ్చు. అసలు సోషల్ నెట్వర్క్ లో ఉన్న ట్రెండింగ్ ఎక్కడా లేదనమాట. సో మా వాళ్ళు కూడా అంతే. సో యూట్యూబ్లో వ్లాగ్స్ పెట్టడం, ఇన్స్టాల్లో రీల్స్ పెట్టడం, ఇలా బిజీగా ఉండి ఆ హస్బెండ్ అన్నం పెట్టుకా వండి పెట్టాను కదా అక్కడ, ఇక్కడ మేము పనిలో ఉన్నాం అంటూ రీల్స్ తీసుకునే మంచి జాబులు చేస్తున్నారు మా వాళ్ళందరూ. అందులో అనుష గారు ఇంకా ఫస్ట్ ఉన్నారనమాట. చలో అనుష గారు, ఏంటి సంగతులు, అంత బానే ఉందా? సార్ బాగుంది సార్. బావగారు ఏం చేస్తున్నారు? బావగారు ఐరన్ కంపెనీలో ఐరన్ కంపెనీలో ఐరన్ లాంటి మా బావ పని చేస్తున్నాడా? ఆయన ఐరన్ లాంటి మనిషి అయినా మా సిస్టర్ ముందు అంతేగా. ఐరన్ బెండ్ చేయడానికి వేడి చేయాలి, ఇక్కడ ఆ వేడి కూడా చేయక్కర్లా, డైరెక్ట్ ఐరన్ అలా బెండ్ అయిపోద్ది అంతే. అనుష వచ్చానా, అనుష చెప్పు, అంతేనా? అంతే సార్, ఇంట్లో కూడా అంతే, ఎగ్జాక్ట్లీ అట్లాగే చెప్పారు మీరు. ఏంటండి మీకు దయ జాలి కరుణ లేవా? ఏంటండి అవి? సరే అనుష గారు, ఏంటి సంగతులు? ఇంకా లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్. సో ప్రశాంతంగా వెళ్ళిపోతున్న బావగారిని అలా పట్టుకొని లాగారా? లేదు, ఫస్ట్ తను పట్టుకున్నారు, తర్వాత నేను పట్టుకోవాల్సి వచ్చింది అన్నమాట. అప్పుడప్పుడు అంతే, మనమే వెళ్ళి బండరాయికి వెళ్ళి గుద్దుకుంటాం అలాగా. సో అలా మా బావ కూడా వెళ్ళి లవ్ అనే పేరుతో అలా గుద్దుకున్నాడు. ఇంకా మా సిస్టర్ గుద్దుకున్నావు కదా ఇక రా అన్నారు. అంతేనా? ఎక్కడ లవ్? నెల్లూరు సార్. నెల్లూరు. నెల్లూరు. కాలేజ్ దాకా లేదు సార్, ఇంటి పక్కన. ఎదురింట్లో అబ్బాయి, పక్కింట్లో అమ్మాయి, మేడ పైన చూడమంట, పక్క లవ్ జంటలో అలా జరిగిందనమాట. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఘోరం? 4 years బ్యాక్ సార్. జస్ట్ 4 years. ఓకే. సో ఇంకా బావకు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతూ ఉండొచ్చు పాపం. ఆల్రెడీ అలవాటు అయిపోయింది. చాలా ఫాస్ట్ అండి మీరు. అంతేగా. చలో మరి ఇప్పుడు వ్లాగ్స్ చేద్దాం. సో మీరు కూడా వ్లాగ్స్ లో ప్రావీణ్యత బాగా సంపాదించారు కాబట్టి మా ముందు ఏదన్నా. సో ఇప్పటి వరకు చేయింది ఏదన్నా, ఇప్పటి వరకు గతించిపోతున్న ఒక కళని ప్రపంచానికి చాటి చూపించండి. ఇప్పుడు ఆ కళ అప్పట్లో బాగుండేది, ఇప్పుడు లేదు. సో మళ్ళీ ఆ కళను మాకు చూపించండి. రెడీ, స్టార్ట్. హలో, హాయ్ అండి, నేను అనుష. మీకు తెలిసే ఉంటారు కదా, నన్ను ఆల్రెడీ చాలా మంది లైక్ చేశారు, నన్ను ఫాలో కూడా చేశారు. సో ఇప్పటి వరకు గంట కొట్టారా? ప్రతి ఒక్కరు గంట కొట్టాల్సిందే. ఈ రోజు ఎక్కడెక్కడో కాదు, మా ఇంటి పక్కన 2 ఆడవాళ్ళు ఉన్నారు, చూసారా? జుట్లు పట్టుకొని పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెంబులతో, సొట్టమైన చెంబులతో కొట్టుకొని వస్తున్నారు వాళ్ళు. లైవ్ లో చూపిస్తున్నాం, మనం లైవ్ లో చూపిస్తున్నాం. అసలు చూసారా? చూడండి అమ్మా, ఇలాంటి కాలం మళ్ళీ దొరకదు మనకి. అసలు చెంబు పైకెత్తింది ఆమె, చెంబు పైకెత్తి నీ జుట్టు పట్టుకునింది అనమాట. జుట్టు పట్టుకుంది. ఎందుకు పట్టుకుంది అసలు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరికి అసలు ఎందుకు గొడవ వచ్చిందంటే 50 రూపాయల దగ్గర గొడవ వచ్చిందండి. 50 రూపాయల దగ్గర గొడవ వచ్చిందంట. వాళ్ళు అయినా పర్వాలేదు, టైం పాస్ అవుతుంది. దేక మై పర్ఫార్మెన్స్ అన్నట్టుగా వాళ్ళు వీళ్ళు కూల్ అయిపోతున్నారు. ఏంటి ఎవరు కూల్ అవుతున్నారు? ఎవరు తగ్గేది లేదు సార్ అక్కడ. ఎవరు కూల్ అవుతారు? ఎవరు కూల్ అవ్వట్లేదు. మళ్ళీ రైజ్ అవుతారంట. మధ్యలో ఎవరు ఒకరు వస్తారు కదా. వచ్చిందా చెప్పుద్ది అనమాట. వచ్చి ఇవి చెప్పుద్ది, ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. కొంచెం ఫైర్ అయ్యమ్మా. అది ఇప్పుడు వేడైంది కదా. ఇప్పుడు చూడండి, 3వ మనిషి కూడా వచ్చింది. ఇప్పుడు చూడండి అసలు పట్టుకుందా, జుట్టు పట్టుకుందా, అయ్యం కూడా పట్టుకుంది సార్. ఎన్ని రోజులైందో ఇలాంటి ఆణిముత్యాలు లాంటివి మనుషులు చూసి. లాగండి. ఇంకొక మనిషి, పెద్ద మనిషి వచ్చారు సార్. మగాయన వచ్చాడు, ఈయన పని బతుకు బస్ స్టాండే. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఓకే, సూపర్. సరదాగా ఒక టంగ్ ట్విస్టర్ ఆడదాం, జాగ్రత్తగా వినండి. కొవ్వూరు సెంటర్ లో ఆడవాళ్ళు కర్రలతో ఫైటింగ్, అది చూసి తీసిన వీడియో సోషల్ నెట్వర్క్ లో పెడితే ఫుల్ ట్రెండింగ్. కొవ్వూరు సెంటర్ లో 2 ఆడవాళ్ళు కొట్టుకుంటే చూసే పక్క వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ. మీరు ఓన్ గా రాసి చెప్పేస్తారని ఏది చెప్పాను దాన్ని. సరే సార్, నేను అది వినలేదు సార్, ఇంకొకసారి చెప్పండి నా కోసం. కొవ్వూరు సెంటర్ లో ఆడవాళ్ళు కర్రలతో ఫైటింగ్, అది చూసి తీసిన వీడియో సోషల్ నెట్వర్క్ లో పెడితే ఫుల్ ట్రెండింగ్. మొత్తానికైతే ట్రెండింగ్ అయిపోయింది. నేను చెప్పాను కదా సార్, అంత పెద్ద లాగ్ నేను చేయలేను సార్. చెయ్యగలవు. ఇంత వ్లాగ్, ఇంత పెద్ద కొవ్వూరు సెంటర్ లో 2 ఆడవాళ్ళు కర్రలతో ఫైటింగ్, అది చూసి తీసిన వీడియో సోషల్ నెట్వర్క్ లో పెడితే ట్రెండింగ్. ఫుల్ కూడా ఉందా? ఫుల్ హాఫ్ క్వార్టర్. ఇది ఇక్కడ మిస్ అవ్వకూడదు మనం. మజాక్ చేస్తున్నావు. ఫుల్ ట్రెండింగ్. వన్ మోర్. అమ్మయ్య సార్, సార్
मस्त शेड्स ఉన్నాయరా నీలా కమలాసన్. ఆల్ రైట్, నెక్స్ట్ మా దివ్య సిస్టర్ వచ్చారు. అసలు సిస్టర్ ఏంటి ఈ మధ్య వీడియోలు రావట్లేదు యూట్యూబ్ లో? కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక పని చేయాలి, ఇంట్లో ఏ టూరు లేనప్పుడు పక్కింట్లో చూడాలి. మా పక్కింటి ఆమె నేను ఏం చేసిందంటే, నేను ఈవినింగ్ అలా కసూజమ్మత బయటకు వస్తే లక్కీ షాపింగ్ మాల్ బ్యాగ్ పట్టుకొని నా ముందే ఇలా కవర్ చేసేసుకొని అసలు కనిపించకుండా నాకు ఏం చీర తీసుకుందో చూపిస్తానని నేను అడగతానని చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది. అసలు నిన్నటి నుంచి నాకు ఆ నిద్ర కూడా పట్టట్లా. అవునా? అయితే మనం ఒక పని చేద్దాం, వాళ్ళ ఇంటి కిటికీలోకి వెళ్దాం. ఎలాగో ఆమె నిన్న కొంద కాబట్టి ఓ 3 రోజులు దాన్ని చూసుకుంటూనే మురిసిపోతూ ఉంటది. కరెక్ట్ గా కిటికీ నుంచి వీడియో తీసి ముందు మనం పెట్టేద్దాం. రెడీ, నేను కెమెరా పెట్టా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. ఇదిగోండి, ఈ రోజు ఎవ్వరు ఎలాంటి కోవూరులో చేయని కంటెంట్ తో మేము ముందుకు వచ్చేసాను. మా పక్కింటి ఆమె తెచ్చుకున్న 50,000 రూపాయల పట్టు చీర, న్యూ ట్రెండింగ్ చీర తెచ్చుకుందంట. నాకు అస్సలు చూపించలేదు. చూద్దాం, మీకు అందరికి చూపించేస్తాను. అదిగో అక్కడ కిటికీ లైట్ గా అలా తెరవండి, అలా ఓపెన్ చేయండి. సౌండ్ రాకుండా, సౌండ్ అస్సలు రాకూడదు. అలా చూడండి. అదో ఏం కలరు? పైతానీ శారీ లాగుంది. కనకాంబరం కలరు, బుట్టీస్ ఉన్నాయి. క్లోజ్ క్లోజ్. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం. మిగతా పార్ట్ అంతా రేపు చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాగా ఏం చేస్తారు? బిజినెస్. ఏం బిజినెస్? గోల్డ్ షాప్. గోల్డ్ బిజినెస్ మా బావదేనా? అవును. ఒరిజినల్ గోల్డే కదా? ఒరిజినల్ గోల్డ్. ఓకే, సో బావగారి పేరేంటి? అభిషేక్. అభిషేక్ బావ చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే అసలు ఎవరైనా కనిపిస్తే షేక్ ఆడిచ్చేస్తాడు అమ్మా, అంత మంచోడు. వెంకటేశ్వర అర్థం మీకోసం సింపుల్ గా చెప్తా, ధనాదన్ 3 టైమ్స్ చెప్పండి అయిపోద్ది. నెల్లూరు గేటు దగ్గర తుమ్మెద తుమ్మింది, తూర్పు వైపు నడుచుకుంటూ వెళ్తున్న తూనీగా భయపడి తామరపూల తోటలో తాడి చెట్టు పక్కనకి వెళ్ళి దాక్కుంది. నెల్లూరు గేట్ దగ్గర ఒక తుమ్మెద తుమ్మింది, తూర్పు దిక్కుకు నడుచుకుంటూ వెళ్తూ అక్కడ ఆ తామరపు చెప్పు. అవతల చెప్పింది పూర్తిగా అయినవే. నెల్లూరు గేటు దగ్గర తుమ్మెద తుమ్మింది, తూర్పు వైపు నడుచుకుంటూ వెళ్తున్న తూనీగా భయపడి తామరపూల చెట్లు తాడి చెట్టు పక్కన దాకుంది. నెల్లూరు గేటు వైపు వెళ్తున్న ఒక తుమ్మెద తుమ్మింది, తూర్పు వైపు వెళ్తున్న తూనీగా భయపడి తామరపూల తోటలో తాటి చెట్టు వెనకాల దాకుంది. అమ్మయ్యా, జ్ఞాన ప్రసూన అంటే టఫ్ గా ఉంది. బాగా ఏమని పిలుస్తారు ముద్దుగా? ప్రసు. ఆయన ఏం చేస్తారు? గోల్డ్ బిస్కెట్స్ బిజినెస్. గోల్డ్ బిస్కెట్స్. ఇక్కడ గోల్డ్ బిస్కెట్ ఉంటే ఆడ గోల్డ్ మార్కెట్ ఎందుకు, మనకి బిస్కెట్లు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో లాయర్ గారు ఏంటి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారా? సూపర్ ప్రాక్టీస్. మామూలుగా ఉన్న వైఫ్ నే భరించడం కష్టం, అది వైఫ్ లాయర్ అయితే ఇంకా హస్బెండ్ పరిస్థితి ఎలా ఉంటదంటే అంతే కదా బావగారి పరిస్థితి? ఏం కాదా? అస్సలు కాదు. నేను నమ్మను. రకరకాల సెక్షన్లు పెట్టి బావని భయపెట్టిస్తుంటావు ఎప్పుడైనా? అస్సలు భయపెట్టను. సెక్షన్లు బయటే, ఇంట్లోకి వస్తే లవ్వే. ఇంట్లోకి వస్తే లవ్వే. లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ లోనే లవ్. ఏం పేరు బావ పేరు? సునీల్. సరే ప్రస్తు గారు, కొత్తగా ఏం చేద్దాం యూట్యూబ్ కోసం? ఏంటి ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా, వంట చేసేద్దాం ఏంటి? ప్రస్తు సిస్టర్ మీరేం టెన్షన్ పడకండి, ₹10 కంటెంట్ నేను ఇస్తా. మనం ఒక కొత్త జ్యూస్ చేస్తున్నాం అంతే కదా? చేద్దాం. ఏం జ్యూస్ మిక్స్ చేద్దాం? కాకరకాయ బెండకాయ. ఎస్, అది కాకరకాయ బెండకాయ. అది చేదు, ఇది చిగురు. అసలు ప్రపంచంలో ఎవడో తిండో ఆ జ్యూస్ మనం చేద్దాం. అది చేసిన తర్వాత ఎవరు తాగాలో కూడా లాస్ట్ లో చెప్తాను.